ఇక ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కేజీ చికెన్ శుభ్రం చేసుకొని కడాయిలో వేసి గుడ్ మార్నింగ్. చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కేజీ చికెన్ తీసుకున్నానండి. దీంట్లో కడిగేసి పసుపు ఉప్పు వేసి బాగా ఆ నీరంతా పైకి రావాలండి. ఇలా ఎగిరిపోవాలి నీరంతా. ఇలా వచ్చేసి ఆ నీరంతా వెళ్ళిపోయేంత వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. నీరంతా ఎగిరిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది కూడా చూపిస్తానండి. ఇలా నీరంతా పైకి రావాలండి, మొత్తం ఎగిరిపోవాలి వాటర్ అంతా. అప్పుడైతే ముక్క గట్టిగా ఉండి చెదిరిపోకుండా పాడవకుండా ఉంటుందండి పచ్చడి. ఇది చూడండి, ఇలా మొత్తం డ్రై అయిపోయిందండి చికెన్. ఇప్పుడు మనం కేజీకి 1/2 కేజీ ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకుందాం. దీంట్లోనే ఆయిల్ పోసానండి. చూడండి, ఈ ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై అవ్వాలండి. చికెన్ ముక్క మొత్తం గెలగల ఇలా సౌండ్ రావాలి మనకి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. చూడండి, ముక్క ఇలా కరకరలాడ ఇలా గట్టిగా అయిపోయింది కదండి. దీంట్లోకి ఒక 50 గ్రాముల కారం పొడి వేయాలండి. మసాలా పొడి అండి, అన్నీ యాలకులు, ధనియాలు, జీలకర్ర అవన్నీ. దీంట్లోకి అల్లం పేస్ట్ చిన్న ముద్ద వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగనేయాలి. పచ్చివాసన అంతా పోవాలండి. ఇది పచ్చివాసన అంతా పోవాలండి, మొత్తం మంచి ఫ్రై అవ్వాలండి. అల్లం పేస్ట్ పోయిన తర్వాత ఈ పక్కన దాంట్లో వేసేసి ఇట్లా బాగా కలిపేయాలి. ఇలా కారం ఇట్లా ఆయిల్ నొరగల్లాగా వస్తే ఇంకా అయిపోయినట్టేనండి చికెన్ పచ్చడి. దీంట్లోకి మనం పెద్ద సైజు ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటే సరిపోద్దండి. నిమ్మకాయ పిండాలండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండి సరిపోద్దండి. ముక్క గట్టిగా ఉంటుందండి నిమ్మకాయ పిండితో. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. చికెన్ పచ్చడి రెడీ అయిందండి. ఇంక ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత బాటిల్లో డబ్బాలోకి వేసి పెట్టుకోవడమేనండి. ఇది మనకు 2 నెలల వరకు నిలవగా ఉంటుందండి, 2-3 నెలల వరకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది మళ్ళీ మూత పెట్టకూడదండి వేడి మీద. చల్లారిన తర్వాత మనం డబ్బాలోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం వేడి మీద మూత పెడితే మళ్ళీ ముక్క మెత్తబడిపోద్దండి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.